హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓ రోజు ఉదయం దేవుడి పూజ కోసం పూలు కోయడానికని ఇంటి ముందున్న చెట్టు వద్దకు వెళ్ళాను. పూలు తెంపి ఓ బుట్టలో వేసుకుని నాకు ఎవరో సన్నగా మూలుగుతున్నట్టు శబ్దం వినిపించింది. ఇక్కడెవరుంటారబ్బా అనుకుని తిరిగి తెంపుతున్న నాకు మళ్ళీ ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. చుట్టూ అంతా తిరిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. అప్పుడప్పుడే తెల్లారుతుండటంతో అంతా మసక మసకగా ఉంది. ఎవరో సన్నగా మూలుగుతున్న శబ్దం అలాగే వినిపిస్తుంది. నా చేతిలో ఉన్న బుట్టని ఇంటి ముందున్న మెట్లపై పెట్టి వెతకడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడే చీకట్లు విడి వెలుతుర్లు పంచుకుంటున్న వేళ అప్పుడు కనిపించింది మా ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ఉన్న ఓ ముసలావిడ. ఎవరై ఉంటారా ఈవిడ అని తను ఇక్కడ ఎందుకు ఉంటుందా అనుకుంటూ అమ్మా అమ్మా అని పిలిచాను. ఉలుకు పలుకు లేదు. ఒంటిపై చేయి వేసి చూస్తే ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది. వయసులో చాలా పెద్దావిడ ఉంది. దగ్గరగా ఓ 80 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఏం చేయను, అలా ఇంట్లోకి తీసుకెళ్దామన్నా ఆవిడ లేచి నడిచే పరిస్థితులు లేదు. బలవంతంగా చేయి పట్టుకొని తీసుకెళ్ళడం నా వల్ల అయ్యేలా లేదనుకొని ఎవరిదైనా సహాయం తీసుకోవాలనుకుని ఇంట్లోకి వెళ్ళి నా భర్తని పిలుచుకుని వద్దామనుకున్న లోపే మా పనమ్మాయి రంగి అప్పుడే పనిలో కూర్చుని చూసి రంగి ఇలా రా అని పిలిచాను. ఏంటమ్మా ఆ ఖాళీ స్థలంలో ఏం చేస్తున్నారు అనుకుంటూ రంగి అక్కడికొచ్చి ఆ పెద్దవిని చూసి ఎవరమ్మా ఈవిడ ఇక్కడ ఎందుకు కూర్చుంది అడిగింది. నాకు కూడా తెలియదు రంగి. ఇందాక పూజ కోసం పూలు కొద్దామని వచ్చి నాకు ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం వినిపించడంతో అటు ఇటు చూశాను. ఎక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ శబ్దం ఇక్కడి నుంచి వస్తున్నట్టు వినిపించడంతో ఇటువైపు చూసేసరికి ఈ పెద్దావిడ కనిపించింది. లోపలికి తీసుకెళ్దామనుకుంటే నా ఒక్కదాని వల్ల కావట్లేదని ఆయన్ని పిలుచుకుని వద్దామనుకునేసరికి నువ్వు కనిపించావు. సరేరా, నువ్వు ఓ చెయ్యి వెయ్యి, ఇద్దరం కలిసి ఇవన్నీ లోపలికి తీసుకెళ్దాం అనడంతో సరే అమ్మా అని రంగి నాకు సహాయం చేసింది. ఇద్దరం కలిసి ఆవిడ లోపలికి తీసుకెళ్ళాం. బెడ్రూమ్లో ఆయన పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారని హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టాం. అమ్మగారు, ఈ ముసలావిడ ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం ఎక్కువగా ఉంది, ఏదైనా మాత్ర ఉంటే చూసి వేయండమ్మా అని చెప్పింది రంగి. సరే, నేను జ్వరం తగ్గి మాత్ర ఏదైనా ఉంటే చూస్తాను, కానీ ఈలోపు నువ్వు వెళ్ళి ఈవిడకి తినడానికి ఏదైనా చేసుకొని తీసుకురా అన్నాను. అందుకు రంగి సరే అని వంటగదిలోకి వెళ్ళింది. ఈలోపు మందుల డబ్బాలో వెతికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉంటే తీసుకొచ్చాను. రంగి వేడిగా రాగి జావ కాచుకొని తీసుకొచ్చింది. ఆ పెద్దవిడ కూర్చోబెట్టి జావ తాగించుదామంటే తను కూర్చునే పరిస్థితులు లేదని రంగి జావని గోరువెచ్చగా చేసి ఓ 4 చెంచాలు ఆ నోట్లో పోసి జ్వరం తగ్గడానికి ఓ మాత్ర కూడా వేసింది. కడుపులో వేడిగా ఇంత జావ పడేసరికి జ్వరం తగ్గడానికి టాబ్లెట్ కూడా వేసేసరికి హాయిగా నిద్ర వచ్చినట్టుంది. పడుకుంది. ఈలోగా వంటింట్లో తన పని పూర్తి చేసుకుని రంగి ఇక వెళ్ళొస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. నా పూజ కూడా పూర్తయింది. ఆయనకి పిల్లలకి లంచ్ బాక్స్ సిద్ధం చేయాలని వంటగదిలోకి వెళ్ళాను. ఆయన నిద్ర లేచి బయటకు వస్తుంటే హాల్లో సోఫాలో పడుకున్న ఆ పెద్దను చూసి షాక్ అయినట్టున్నారు. స్రవంతి, ఆ సోఫాలో పడుకున్న ఆవిడ ఎవరు అంటూ వంటగదిలో ఉన్న నా దగ్గరకు అడిగారు. అందుకు నేను చెప్తాను, ముందు మీరు మొహం కడుక్కుని రండి అన్నాను. ఆయన బ్రషింగ్ పూర్తయ్యేలోపు నేను కాఫీ కలుపుకుని వెళ్ళి కాఫీ కప్పును తన చేతికి అందించి తన పక్కనే కూర్చొని జరిగిందంతా చెప్పాను. అందుకైనా మంచి పని చేశావు స్రవంతి. నీకేమీ పట్టట్టు అలానే వదిలేస్తే అంత జ్వరంతో ఉన్న ఆవిడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఏమో. ఇంతకీ ఆవిడ ఎవరై ఉంటుంది? ఇన్నేళ్ళుగా ఈ కాలనీలో ఉంటున్నాం. తనని మన కాలనీలో ఎప్పుడు చూసినట్లయితే లేదు. బహుశా ఈ ఏరియాకి కొత్తగా వచ్చుంటారు అన్నారు. అందుకు నేను ఏమోనండి, తన దగ్గర ఒక బ్యాగ్ కూడా ఉంది. పాపం జ్వరంతో చలికి వణికిపోతూ తన దగ్గరున్న బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకుని ముడుచుకుని కూర్చుంది. జ్వరం తట్టుకోలేక మూలుగుతూ కనిపించింది. ఆవిడ ఇలా చూసి నాకు చాలా బాధేసింది.
ఆ పెద్దావిని ఇంట్లోకి తీసుకురావడానికి మిమ్మల్ని నిద్రలేపుదాం అనుకున్నాను. ఇంతలో రంగి రావటంతో ఇద్దరం కలిసి ఇంట్లోకి తీసుకొచ్చాం. తను ఎవరు లేని ఆవిడలా మాత్రం నాకు అనిపించట్లేదు. చూడండి, తను కట్టుకున్న చీర చాలా ఖరీదైన దానిలా ఉంది. చేతికి బంగారు గాజులు కూడా ఉన్నాయి. పాపం, ఎలాంటి పరిస్థితిలో తను ఇక్కడికి వచ్చిందో ఏమో. అడుగుదామంటే తను ఏమీ చెప్పే పరిస్థితిలో కూడా లేదు అన్నాను. ఇందాకే కదా టాబ్లెట్ వేశానన్నావు. జ్వరం తగ్గితే కాస్త తేరుకుంటుందేమో. అప్పుడు అడగొచ్చులే స్రవంతి. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. స్నానానికి వేనీళ్ళు పెట్టు అన్నారాయన. సరే అని నా పనుల్లో పడిపోయాను. పిల్లలకి ఆయనకి స్నానానికి వేనీళ్ళు పెట్టి మరోవైపు ఆయనకి పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ సిద్ధం చేసే హడవల్లో ఉంటే పిల్లలిద్దరూ నిద్ర లేచి మా ఆయన వేసిన ప్రశ్నే తిరిగి వాళ్ళు వేశారు. అందుకు ఆవిడ మన దూర బంధువమ్మా. ఒంట్లో బాగా లేకుంటే నేనే ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, త్వరగా వెళ్ళిరండి. స్కూల్కి టైం అవుతుందని హడావుడి చేయడంతో పిల్లలిద్దరూ స్కూల్కి రెడీ అయ్యే పనిలో ఉన్నారు. అలా ఓ అరగంట గడిచిన తర్వాత నా భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దుతూ వస్తుంటే ఆ పెద్దవిడ కదులుతున్నట్టు అనిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే ఉదయం నేను చూసినప్పుడు కన్నా జ్వరం కాస్త తగ్గినట్టు అనిపించింది. ఏదైనా తిందురు కానీ లేచి కూర్చోమ్మా అన్నాను. సరైనట్టుగా తరణించడంతో లేపి సోఫాలో కూర్చోబెట్టాను. వేడిగా ఓ రెండిట్లను ప్లేట్లు పెట్టించి తినండి అన్నాను. పాపం, తన రెండు చేతులు వణికిపోతున్నాయి. తను తినే పరిస్థితులు లేదని తెలిసి కూడా తినమని తన చేతికి ప్లేటిలా అందించాలని నాపై నాకే కోపం వచ్చింది. ఇలా ఇవ్వండి అమ్మా అని ఆ ప్లేట్ నా చేతిలోకి తీసుకుని నేనే తినిపించాను. ఒక ఇడ్లీ తినగానే చాలున్నట్టుగా సైగ చేసింది. ఇంకొంచెం తినండి, ఒంట్లో కాస్త ఆసరాగా ఉంటుందన్నాను. అందుకావిడ తినలేను అన్నట్టు తలాడించింది. తనెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో తన వాళ్ళ గురించి అడుగుదామంటే ఇంకా తను చెప్పే పరిస్థితి లేదు. జ్వరం కూడా పూర్తిగా తగ్గలేదు కదా. సాయంత్రం వరకు చూద్దాంలే అనుకుని కాసేపు పడుకోండి, విశ్రాంతి తీసుకుంటే జ్వరం తగ్గుతుందన్నాను. నా మాటలకి మెల్లగా సోఫాలో వాలిపోయింది. ఇంతలో ఆఫీస్కి వెళ్ళిన భర్త నుండి ఫోన్. స్రవంతి, ఆవిడెలా ఉంది? జ్వరం తగ్గిందా? తన గురించి ఏమైనా చెప్పిందా అడిగారు. లేదండి, జ్వరం పూర్తిగా తగ్గలేదు. ఇందాకే ఇడ్లీ తినిపించాను, మళ్ళీ పడుకుందని చెప్పాను. సరే, వీలైతే తన గురించి కనుక్కో, వాళ్ళ దగ్గర వదిలేసి వద్దామన్నారు. అందుకు నేను సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జ్వరం చారినట్టుంది. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. తను ఒక్కతే లేచి ప్రయత్నం చేయబోతుంటే నేనే మెల్లగా లేపి కూర్చోబెట్టి ఏం కావాలమ్మా అడిగాను. అందుకావిడ మంచినీళ్ళని వణుకుతున్న గొంతుతో మొదటిసారి మాట్లాడింది. ఓ గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొచ్చి ఆవిడకిచ్చాను. నీళ్లు తాగి గ్లాసుని నా చేతికిచ్చింది. గ్లాస్ పక్కన పెట్టి తన పక్కన వెళ్ళి కూర్చుని మీ పేరేంటమ్మా, ఎక్కడుంటారు మీరు అడిగాను. అందుకావిడ నా పేరు జానకి అమ్మ, మా సొంతూరు హైదరాబాదే. మొన్నటిదాకా ఢిల్లీలో ఉన్న నా పెద్ద కొడుకు దగ్గర ఉన్నాను. 2 రోజుల క్రితం నా చిన్న కొడుకు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడు. నిన్న రాత్రి ఇక్కడే ఎవరినో కలిసి వస్తానని చెప్పి నన్ను ఇక్కడే ఉండమన్నాడు. చాలాసేపు ఎదురు చూశాను. అప్పటికే బాగా రాత్రైంది. వాడు ఇంతకీ రాకపోయేసరికి ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ఉండిపోయాను. రాత్రి బాగా జ్వరం వచ్చినట్టుంది. చాలా నీరసంగా అనిపించింది. అక్కడే అలాగే కూర్చుండిపోయానని చెప్పింది. మీ అబ్బాయి మీకోసం రాత్రంతా రాలేదా అడిగాను. అందుకు తను రాలేదమ్మా, వస్తే అక్కడెందుకు కూర్చుంటాను, ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో నాకు ఎలా తెలుస్తుంది అందావిడ. ఒకవేళ మీ అబ్బాయికి ఏదైనా ముఖ్యమైన పని పడి మీ దగ్గరికి రాలేనట్టుంది. మీ అబ్బాయి ఫోన్ నెంబర్ మీకు తెలిస్తే చెప్పండి, ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్తాను. వాళ్ళు కంగారు పడుతున్నారేమో అడిగాను. లేదమ్మా, చెప్పినా వాళ్ళు రారు. అలాంటి వాళ్ళని నా ప్రేరణ చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉంది అని చెప్పింది. అదేంటమ్మా, వాళ్ళకి మిమ్మల్ని చూసుకోవడం ఇష్టం లేదా అడిగాను. అందుకే కదా నాకు ఇలాంటి పరిస్థితిని కల్పించారు అని చెప్పింది. మీకు అసలు ఎంతమంది పిల్లలు? మీ వారు అడిగాను. ఆయన పోయి 15 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. మాకిద్దరు అబ్బాయిలే. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. పిల్లలిద్దరిని బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకుని నేను ఆయన ఇద్దరం కష్టపడేవాళ్ళం. అవసరమైన వాటికి డబ్బును ఖర్చు పెట్టుకోకుండా పొదుపుగా సంసారం నెట్టుకొచ్చుకునే వాళ్ళం. పిల్లల భవిష్యత్తు బాగుండాలని మా పిల్లలిద్దరిని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు మా వారు.
అలా కాలం గడిచి పిల్లల చదువులు పూర్తయ్యాయి. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం. మా పెద్ద కొడుకు రఘు ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు. చిన్న కొడుకు వాసు ఇక్కడే హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన రిటైర్డ్ అయ్యాక పిల్లల్ని ఎప్పుడైనా చూడనిపించి వెళ్ళినా ఓ వారం 10 రోజులుండి తిరిగి హైదరాబాద్లో ఉన్న మా ఇంటికి వచ్చేవాళ్ళం. ఆయన బ్రతికుండగానే ఆస్తినంతా పిల్లల పేరున రాశాడు. అందుకు నేను కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఉన్నట్టుండి ఓ రోజు ఆయన గుండెపోటుతో కాలం చేశాడు. ఆయన పోవడంతో నేను ఒంటరిదాన్ని అయిపోయాననిపించింది. పిల్లలు వాళ్ళ దగ్గరికి రమ్మని పిలిచినా, ఇప్పుడే ఎందుకు, కొంతకాలం పోయాక వస్తానులే అని చెప్పి ఆయన కాలం చేసిన 10 సంవత్సరాల దాకా నేను ఒక్కదాన్నే అదే ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత నాకు ఆరోగ్యం పోవడంతో నా కొడుకులిద్దరూ నన్ను వాళ్ళ దగ్గరే ఉండమని అడిగారు. నాకు అప్పటికి శరీరం పూర్తి సహకరించకపోవడంతో నేను అందుకు సరే అన్నాను. ఇక మీదట నువ్వు మా దగ్గరే ఉండబోతున్నావు కదా అని హైదరాబాద్లో మా ఇంటిని అమ్మేస్తామన్నారు. ఆయన బ్రతికున్నప్పుడు ఆ ఇంటిని ఎలాగో పిల్ల పేరున రాశాడు కదా అని అందుకు నేను సరే అన్నాను. ముందు నా పెద్ద కొడుకు రఘు తన ఇంటికి తీసుకెళ్ళాడు. మొదట్లో పెద్ద కొడుకు రఘు, చిన్న కొడుకు వాసు 6 నెలలు చూసుకునేవాళ్ళు. మొదట్లో కొడుకులు కోడళ్ళంతా నన్ను బాగానే చూసుకున్నారు. నా మోకాల నొప్పులతో సరిగా నడవలేకపోయేదాన్ని. నా పనులు నేను చేసుకోవడం కష్టంగా ఉండటంతో నా కోసం ఓ పని మనిషిని పెట్టారు. ఆ తర్వాత కొంతకాలం గడిచాక వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారని, ఇల్లు చాటం లేదని, మీ అమ్మగారిని మీ తమ్ముడింట్లో ఉంచండి అని నా పెద్ద కొడలు స్వాతి నా కొడుకుతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. రఘు తన భార్య మాటలకు ఎదురు చెప్పలేకపోయేవాడు. అలా తన అన్న బలవంతం మీద నా చిన్న కొడుకు వాసు నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడు. వాడి దగ్గరే సంవత్సరం పాటుగా ఉంటున్నాను. కొంతకాలంగా నా చిన్న కొడుకు కోడల మధ్య నా కారణంగా గొడవలు మొదలయ్యాయి. ఇంకా ఎన్నాలని మీ అమ్మని మనమే భరిస్తాం, మీ అమ్మని తీసుకెళ్ళి మీ అన్నయ్య దగ్గర వదిలేసి రండి అని. నా చిన్న కొడుకు వాసు వాడి భార్య బాధను భరించలేక ఢిల్లీలో తన అన్నయ్య దగ్గర వదిలేస్తానని నన్ను వాడి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఇంతలో వాడికి ఏమైందో, నన్ను ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళాడో అర్థం కావట్లేదు. నా కొడుకులిద్దరూ వాళ్ళ పిల్లల మాటలకు ఎదురు చెప్పలేరు. వాళ్ళు ఇలా చెప్తే అలాగే నడుచుకోవాలి. అందుకే ఇలా వదిలేసిపోయాడేమో. నా చిన్న కొడుకంటూ ఏడ్చేసింది ఆవిడ. ఊరుకోండమ్మా అని తనని ఓదార్చాను. తను చెప్పింది విని నాకు చాలా బాధేసింది. మీ పిల్లలు మీ పట్ల మరీ ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా? మిమ్మల్ని చూసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే కనీసం ఏదైనా హోంలో చేర్పించాలి కానీ ఇలా నడి రోడ్న ఏం పట్టినట్టు వదిలేస్తే ఎలా? సరిగా నడవలేకపోతున్నారు కూడా. మీ పని మీరు చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. అలాంటి మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళారంటే అసలు వాళ్ళని మనుషులని అంటారా అన్నాను. ఏం చేస్తాం, పిల్లల మధ్య సంతోషంగా ఉండే రాత ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు అందావిడ. మీ కాదమ్మా, జన్మనిచ్చిన తల్లికి సేవ చేసుకునే భాగ్యం ఆ దేవుడు మీ కొడుకులకి ఇవ్వలేదు. ఆ పైవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కర్మ పట్టించాలో ఆ దేవుడికి బాగా తెలుసన్నాను. నా కడుపు రగిలిపోతుంటే ఇంతలో ఆయన ఆఫీస్ నుండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఆయన కాఫీ పెట్టించి ఆవిడ పరిస్థితి ఇది అని చెప్పాను. అందుకు ఆయన కూడా చాలా బాధపడ్డాడు. మరి ఇప్పుడు ఎలా, ఏం చేద్దామంటావు అడిగాడు. పాపం ఆయన ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ వయసులో తను ఎటని వెళ్తుంది? తన కడుపున పుట్టిన పిల్లకి కన్న తల్లిని రోడ్డున పడేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అన్నాను. ఏం చేస్తాం, అలాంటి కొడుకులున్న తల్లిదండ్రులకు ఇలాంటి బాధలు తప్పవేమో అని. ఇప్పుడు ఏం చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా లేదా ఏదైనా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేద్దామా అడిగారు. ఆయన మాటలకి నేను ఆలోచనలో పడ్డాను. నా నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో స్రవంతి స్రవంతి అని పిలిచాడు. ఉలికిపడి, పాపం ఆ పెద్దవి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఆశ్రయం కల్పిద్దాం అడిగాను. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు స్రవంతి? ఎప్పటికైనా తనకు దారి చూపించక తప్పదు కదా. ఇక్కడే మన దగ్గరే ఉండిపోదామంటే మనది మధ్యతరగతి సంవత్సరం అనే విషయం నీకు తెలుసు కదా. పైగా ఊర్లో ఉంటున్న మా అమ్మాళ్ళ బాధ్యత కూడా మన మీదనే ఉంది. అందుకని తప్పదు స్రవంతి,
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే బాగుంటుంది. తన కొడుకులను పిలిపించి గట్టిగా బుద్ధి చెప్తారు కూడా అన్నారాయన. వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమని నేను కూడా తను అడిగానండి. అందుకు తను వాళ్ళ పేరును బయటపెట్టి నాకు ఇష్టం లేదని చెప్పింది. ఎంతైనా కన్నప్రేమ కదా. నలుగురు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుంటే రేపు తనకి కదా బాధ. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఏమీ వద్దులేండి. మనకి దగ్గరలో ఏదైనా ఓల్డేజ్ హోమ్ ఉంటే చూడండి, అందులో చేపిద్దాం. అది కూడా ఆవిడకి జ్వరం పూర్తిగా తగ్గాకే అన్నాను. అందుకు నా భర్త సరే అని చెప్పాడు. ఆ మరుసటి రోజు రంగి సహాయంతో ఆవిడకి స్నానమది చేయించాను. వేలకి తినడానికి ఏదో ఒకటి పెడుతూ మందునిస్తుండటంతో 4 రోజుల్లో తనకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఈ 4 రోజుల్లో నా పిల్లలిద్దరూ బామ్మ బామ్మ అని పిలుస్తూ తన చుట్టూ చేరి బాగా చేరికయ్యారు. ఆవిడ పడుకునే పిల్లలకి చిన్న చిన్న కథలు చెప్పేది. అలా మధ్యలో ఆవిడ చాలాసార్లు నన్ను అడిగింది, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదమ్మా అని. అందుకు నేను, కష్టాలు ఉన్న సాటి మనిషికి సహాయం చేయడం ఇబ్బంది అనుకుంటే ఎలా? అలా ఏమీ లేదు, మీరు మీ సొంత ఇంట్లో ఉన్నట్టే ఉండండి అని చెప్పేదాన్ని. అలా వారం రోజులు గడిచాక నా భర్త కొలీగ్ ఒక అతను మేము ఉండే ప్లేస్కి దగ్గరలో ఒక ఆశ్రమం ఉందని చెప్తే మళ్ళీ ఒకసారి ఆ పెద్దామని అడిగాను, ఇప్పటికైనా మీ కొడుకుల ఫోన్ నెంబర్ చెప్పండి అని. అందుకు ఆవిడ, నేను ఇక్కడ ఉన్నానని తెలిసినా వాళ్ళు నా కోసం వస్తారని నమ్మకం నాకు లేదమ్మా. ఒకవేళ వాళ్ళు వచ్చినా నేను తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. నన్ను ఏదైనా నా అలాంటి వాళ్ళంతా ఉండే ఓ వృద్ధాశ్రమంలో జాయిన్ చేయండి అడిగింది. సరే అని ఆ మరుసటి రోజు నేను ఆయన కలిసి ఆ పెద్దవిని ఆటలో తీసుకెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశాం. తను మా దగ్గర ఉన్నది వారం రోజులైనా తనతో ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. తనను ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వస్తుంటే ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నాకు దండం పెట్టబోయింది. పెద్దవాళ్ళు, మీరు నాకు దండం పెట్టడం ఏంటమ్మా అని 2 చేతులను పట్టుకున్నాను. అప్పటికే నా కళ్ళ వెంట నీళ్లు తారల్లా కారుతున్నాయి. కళ్ళనీళ్ళని తుడుచుకుంటూ భారమైన హృదయంతో అక్కడి నుంచి వెనుదిరిగాను. ఆ తర్వాత వీలైనప్పుడల్లా తన కోసం పండ్లు, కావలసిన వస్తువులు తీసుకుని పిల్లలతో వెళ్ళి తను చూసొస్తున్నాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.